నెంబర్ 10 కబడ్డీ ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, ద రికార్డ్ బ్రేకర్, ది డిప్కీ కింగ్ పర్దీప్ నర్వాల్. పీకేఎల్ సీజన్ 8లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్న పర్దీప్ నర్వాల్ సీజన్ 11 ఆక్షన్లోకి 20 లక్షల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆక్షన్లో పర్దీప్ నర్వాల్ కోసం బెంగళూరు బుల్స్ మొదటి నుంచే బిడ్ చేశారు. ఈ ముంబై పోటీకి వచ్చిన 70 లక్షల ఫైనల్ బిడ్తో పర్దీప్ నర్వాల్ని బెంగళూరు బుల్స్ దక్కించుకుంది. నెంబర్ 9 మంజీత్ దహియా. సీజన్ 10లో పాట్నా పైరేట్స్ తరపున పర్వాలేదనిపించిన ఈ యంగ్ టాల్ రైడర్ 20 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆక్షన్ లో మంజీత్ కోసం రైడర్ అవసరం ఉన్న టీమ్స్ అయిన తెలుగు, గుజరాత్, ఈ ముంబై బిడ్ చేశాయి. అందరికంటే ఎక్కువగా బిడ్ చేసిన ఈ ముంబై 80 లక్షలు వెచ్చించి మంజీత్ ను కొనుగోలు చేసింది. నెంబర్ 8 సునీల్ కుమార్. రైట్ కవర్ డిఫెన్స్ మాట వస్తే ఈ యంగ్ ప్లేయర్ నేమ్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీకేఎల్ ప్రొడ్యూస్ చేసిన రైట్ కవర్ డిఫెన్సర్ లో సునీల్ కుమార్ టాప్ లో ఉంటాడు. అలాగే 66 విన్ పర్సెంటేజ్ తో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ పీకేఎల్ హిస్టరీ కూడా సునీల్ కుమార్. ఇక 30 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కుమార్ కోసం మొదట్లో బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ బిడ్ చేయగా మధ్యలో ఈ ముంబై ఎంట్రీ ఇచ్చి సునీల్ కుమార్ ను దక్కించుకుంది. నెంబర్ 7 అజింక్య అశోక్ పవర్. ప్రీవియస్ గా తమిళ్ తలావేస్ తరపున బానే పర్ఫామ్ చేసిన ఈ యంగ్ షార్ట్ క్విక్ రైడర్ హైప్ ఏం లేకుండా 20 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద మొత్తం అమౌంట్ తో అమ్ముడుపోయాడు. ఇక ఆక్షన్ లో అజింక్య పవర్ కోసం స్టార్టింగ్ లో యూపీ యోధా, బెంగళూరు బుల్స్ పోటీ పడ్డారు. మధ్యలో యూ ముంబై, జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా బిడ్ చేసిన చివరికి బెంగళూరు బుల్స్ 1,10,75,000తో దక్కించుకుంది. నెంబర్ 6 మైటీ మనీందర్ సింగ్. తన అద్భుతమైన స్కిల్స్, పవర్ తో ప్రతి సీజన్ లో టాప్ 5 రైడర్ లో ఉండే మనీందర్ 30 లక్షల బేస్ ప్రైస్ తో ఈ ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పట్లాగే రైడర్ కోసం ఎదురు చూసే తెలుగు టైటాన్స్ మనీందర్ కోసం ఓపెనింగ్ బిడ్ 50 లక్షలతో చేసింది. కానీ మధ్యలో డ్రాప్ అయింది. ఆ తర్వాత బెంగళూరు బుల్స్ మరియు యూ ముంబై మధ్య బిడ్ వార్ జరగగా యూ ముంబై 1,15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ బెంగాల్ వారియర్స్ తెలివిగా తన ఎఫ్ఎం కార్డు వాడి తిరిగి మైటీ మనీందర్ ని బెంగాల్ వారియర్స్ టీమ్ లోకి తీసుకుంది. నెంబర్ 5 భరత్ హుడా. ఈ యంగ్ టాల్ రైడర్ ప్రీవియస్ గా తన రైడింగ్ స్కిల్స్ తో బెంగళూరు బుల్స్ కి మంచి ఫలితాలను అందించాడు. 20 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ లోకి అడుగుపెట్టిన భరత్ మంచి ధరే పలికాడు. ఇక ఆక్షన్ లో ఒక మంచి రైడర్ కోసం చూస్తున్న తెలుగు టైటాన్స్ ఓపెనింగ్ బిడ్ చేశారు. కానీ యూపీ యోధా డైరెక్ట్ గా 1 crore బిడ్ చేయడంతో తెలుగు టైటాన్స్ డ్రాప్ అయింది. ఆ తర్వాత యూపీ యోధాతో కొన్ని టీమ్స్ పోటీ పడగా చివరికి యూపీ యోధా 1,30 లక్షలు వెచ్చించి భరత్ హుడాని కొనుగోలు చేసింది. నెంబర్ 4 ద హై ఫ్లయర్ ఇండియన్ కెప్టెన్ పవన్ కుమార్ షరావత్. సీజన్ 10లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా ఉన్న పవన్ షరావత్ 30 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆక్షన్ లో పవన్ కోసం బెంగళూరు బుల్స్, యూ ముంబై పోటీ పడగా 1,72,50,000తో యూ ముంబై కొనుగోలు చేసింది. కానీ తెలుగు టైటాన్స్ పవన్ ని మంచి స్ట్రాటజీతో ఎఫ్ఎం కార్డు ఉపయోగించి దక్కించుకుంది. ఈ బైతో తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. నెంబర్ 3 గుమాన్ సింగ్. తన రన్నింగ్ హ్యాండ్ టచ్, బోనస్ స్కిల్స్ తో సీజన్ 10లో ఆధారకొట్టిన గుమాన్ సింగ్ 30 లక్షల బేస్ ప్రైస్ తో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆక్షన్ లో ఈ యంగ్ ప్లేయర్ కోసం అన్ని టీమ్స్ పోటీ పడ్డాయి. చివరిలో బెంగాల్ వారియర్స్, గుజరాత్ జైంట్స్ మధ్య గట్టి పోటీ జరగగా గుజరాత్ జైంట్స్ 1,97 లక్షలతో గుమాన్ సింగ్ ను దక్కించుకుంది. చూడాలి మరి ఇంత భారీ మొత్తం దక్కిన ఈ ప్లేయర్ ఎలా రాణిస్తాడో. నెంబర్ 2 మొహమ్మద్ రిజా షాదుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్, మోర్ డిఫెన్సివ్ ప్లేయర్. లాస్ట్ సీజన్ విన్నింగ్ టీంలో కీలక పాత్ర పోషించిన ఈ యంగ్ ఇరానియన్ ప్లేయర్ అందరూ ఊహించినట్టే భారీ ధర పలికాడు. ఇక ఆక్షన్ లో 30 లక్షల బేస్ ప్రైస్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ ఇరానియన్ ప్లేయర్ ని కొనడానికి అన్ని టీమ్స్ పోటీ పడ్డాయి. మెయిన్ గా హర్యానా స్టీలర్స్, గుజరాత్ జైంట్స్ పోటీ పడగా చివరిగా 2,07,00,000 భారీ మొత్తం వెచ్చించి హర్యానా స్టీలర్స్ దక్కించుకుంది. నెంబర్ 1 సూపర్ క్విక్ రైడర్, డూ ఆర్ డై స్పెషలిస్ట్ సచిన్ తన్వర్. అందరి అంచనాలు నిజం చేస్తూ పీకేఎల్ సీజన్ 11లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ తన్వర్ ని కొనడానికి ఫ్రాంచైజెస్ అన్ని పోటీ పడ్డాయి. మొదటగా తెలుగు టైటాన్స్, గుజరాత్ జైంట్స్ మధ్య బిడ్ వార్ జరగగా అది చివరికి తమిళ్ తలావాస్, గుజరాత్ జైంట్స్ మధ్య జరిగింది. ఫైనల్ గా 2,15,00,000కు తమిళ్ తలావాస్ తన దగ్గర ఉన్న పర్సులో ఆల్మోస్ట్ 90% వెచ్చించి
సచిన్ తన వారిని దక్కించుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.